మన తీర్మార్ మల్లన్న ఆదేశాల అనుసారంగా మన షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ మన అధ్యక్షులు రమేష్ గారిని మన టీఆర్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మరి వారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన మియాపూర్లో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క బీసీల హక్కులకై ప్రతినిత్యం పోరాటం చేస్తున్న తీర్మార్ మల్లన్నకు మరి బీసీలంతా ఏకమై కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ అయితే రాజ్యాధికారంగా ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా గ్రేటర్ ఎలక్షన్లో మరి బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించాల్సిన అన్ని పార్టీలు కూడా సీట్లు కేటాయించాలని చెప్పేసి ఈరోజు బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఏదైతే మన రమేష్ అన్న తీసుకున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలి. మరి ఆయన ఫోన్ నంబర్ ఇప్పుడు మీకు చెప్తాడు. అందరూ కూడా ఫోన్లో కన్సల్ట్ అయ్యి అది కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మరి అదేవిధంగా డివిజన్ కమిటీలు పూర్తి స్థాయిలో వేసుకొని మరి ఒక టీఆర్పీ రాజ్యాధికార పార్టీలో అందరూ కూడా సభ్యత్వం తీసుకొని మరి ఒక పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో మరి మహిళా సోదరుమణులు మరి జయలక్ష్మి గారు మరి అదేవిధంగా లలితమ్మ గారు మరి సురేష్ అన్న గారు మన నర్సింగ్ ముద్రాజ్ గారు కృష్ణన్న గారు మరి ముఖ్యంగా మహిళా సోదరుమణులు యువజన నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున బీసీ వందనాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ యొక్క పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ ప్రతి ఒక్కరూ మన వార్డు మెంబర్లో మన కాలనీలో మన అన్ని ఏరియాలో కమిటీలు వేసుకొని ఈ యొక్క ప్రజా రాజ్యాధికార పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీసీ సంఘాల తరఫున అందరికీ పిలుపునియడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కమిటీలు సమావేశానికి నన్ను ఇక్కడ ఆహ్వానించిన మా రమేష్ అన్న గారికి, కృష్ణన్న గారికి, మన నర్సింగ్ ముద్రాజ్ గారికి, మిగతా మహిళా సోదరులందరూ కూడా బీసీల ఐక్యత. వికారాబాద్ జిల్లాలో కూడా తొందరలోనే ఈ యొక్క కమిటీలు వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించి కమిటీకి బలోపేతం కృషి చేయాలని కోరుతున్నాం. జై బీసీ. తీర్మార్ మల్లన్న నాయకత్వం, తీర్మార్ మల్లన్న నాయకత్వం. జై బీసీ. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పార్టీ చీఫ్ తీర్మార్ మల్లన్న గారి ఆదేశానుసారం మరియు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సుధాగాని హరిశంకర్ గౌడ్ ఆదేశానుసారం ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎజెండా ఏంటంటే మొత్తం షేర్లింగంపల్లిలో పాత డివిజన్లు 10, కొత్తగా ఇంకో 14, మొత్తం 24 డివిజన్లు షేర్లింగంపల్లికి అలాట్మెంట్ అయినట్లు నీవు వార్తల్లో మనకు వస్తున్నది. కాబట్టి ఈ మొత్తం 24 డివిజన్ల కమిటీలు ఎంత త్వరగా వేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలందరినీ మొబిలైజ్ చేసి ఏ నియోజకవర్గంలో ఏ డివిజన్లో ఏ కమిటీ మెంబరు, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ అన్ని విధాలుగా కమిటీని ఫుల్ఫిల్గా చేయాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇంతవరకు పాత 10 డివిజన్ కమిటీలో దాదాపు 7 డివిజన్ కమిటీలు వేసాము. 7 డివిజన్లో మహిళలు 3 డివిజన్లు, జెంట్స్లవి పురుషులవి 4 డివిజన్ కమిటీస్ ఉన్నాయి మొత్తము. అదేవిధంగా ఆ కమిటీలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్త కమిటీలు కూడా కొత్తగా వచ్చిన డివిజన్ వారీగా కూడా కమిటీలు వేయడం జరుగుతుంది. ఆ కమిటీల దృష్ట్యా ఈరోజు మేము అందరం సమావేశమై మంచి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షులు మా బండారి రమేష్ యాదవ్ అన్న గారికి మరి ప్రత్యేకంగా అందరు కూడా రాబోయే నూతన సంవత్సర అడ్వాన్స్గా చెప్తున్నాను. ఒక 3 రోజులు ఉన్నట్టుంది కాబట్టి ముఖ్యంగా మా గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు శ్రీ తీర్మార్ మల్లన్న గారి ఆశయాల మేరకు మేమంతా కూడా కట్టుబడి మా పెద్దలు గౌరవనీయులు హరిశంకర్ అన్న గారి వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గారు వారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈరోజు షేర్లింగంపల్లి డివిజన్లు 24 కానీ అలాగే పూర్వం 3 జిల్లాలు కలుపుకొని మా జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నారు. వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా 3 కలిపి మా అధ్యక్షులు ఆదేశానుసారం పెద్దలు సూచించిన విధంగా అన్ని కమిటీలు వేసుకుంటూ యువతకు ముందుకెళ్ళి మనకు పార్టీని బలోపేతం చేస్తూ ఈరోజు ముందుకెళ్తున్నాము. వారి ఆశయాలకు అనుగుణంగా మనం అంతా పనిచేసి కమిటీల డివిజన్లు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ జై బీసీ. కాన్సెన్సీ కోఆర్డినేటర్గా నేను ఇంతవరకు చేశాను. ఇప్పటి నుంచి మన తీర్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఆయన ఏదైతే ముందుకెళ్ళాలని బీసీలకి సపోర్ట్గా చేసి ఏదైతే ఉందో దాని మేరకు మేము ఇప్పుడు పార్టీకి బలోపేతం చేయాలన్న ఒక కృషి సంకల్పంతో మేము చేస్తున్నాము.
అదేవిధంగా బేరి రామచంద్ర అన్న గారికి, మన రమేష్ సార్ యాదవ్ గారికి, అట్లనే కృష్ణన్న గారికి, నరసింగ అన్న గారికి, సురేష్ గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు లేడీస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరూ కూడా ఈ పార్టీని ఏదైతే ఉందో మన హక్కులు అని చెప్పేసి చేరికలు అయితే బాగా వస్తున్నాయి. దాని మేరకు అధిష్టానం వచ్చేసి 24 బూత్ కమిటీలు ఇచ్చారు. దాని మేరకు మేము కమిటీలు వేయడానికి వచ్చాము. ఇప్పుడు దీన్ని ఇంకా పెద్ద ఎత్తుగా యూత్ని, మహిళల్ని అందరినీ కూడా మేము తీసుకొని వాళ్ళకి సహకారాలు అందిస్తూ సపోర్ట్ చేస్తూ మేమందరం కలిసి అన్నకి తీన్మార్ మల్లన్న ఆదేశాలు ఏదైతే ఇచ్చారో తీన్మార్ మల్లన్ని మరొకసారి అధిష్టానం మీద కూర్చోబెట్టాలనే సంకల్పంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. వీళ్ళ ఆదేశాల మేరకు పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పిలుపు మేరకు మేము వచ్చి మేము కమిటీలు వేస్తాము, బూత్ కమిటీలు వేస్తాము. ఇంకా ఆ బూత్ కమిటీల్లో ఓటు ఎలా రావాలి, మా ఓటు మేము ఎలా సాధించుకోవాలనే సంకల్పంతో బలంగా మేము నమ్ముతున్నాం. మా బీసీ ఎవరైతే ఉన్నారో బీసీలు అందరూ కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన హక్కులు మనం సాధించుకుందాము అనే సంకల్పంతో అందరూ రావాలని కోరుతున్నాము. జై బీసీ, జై జై బీసీ. రమేష్ యాదవ్ అధ్యక్షుడు, మన రంగారెడ్డి డిస్టిక్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు, ఆయన కూడా అభినందన తెలుపుతున్నాము. బేరి రామచంద్ర యాదవ్ కూడా అభినందన తెలుపుతున్నాము. మేము బీసీలము ముందంచున వెళ్తున్నాము, కృషి పడుతున్నాము. ఎందుకంటే మా ఓట్లు మేము వేసుకోవడానికి ముందంచున వెళ్తున్నాము. మా బీసీల హక్కులు మేము తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఎందుకంటే మేము కమిటీలు వేస్తున్నాము. పురుషులవి 4 అయినాయి, మా మహిళలవి 3 అయినాయి. ఇంకా వేసుకుంటూ వెళ్తాం మేము. జై బీసీ. మన తీన్మార్ మల్లన్న ఆదేశాల అనుసారంగా మన షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ మన అధ్యక్షులు రమేష్ గారిని మన టీఆర్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మరి వారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన మియాపూర్లో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క బీసీల హక్కులకై ప్రతినిత్యం పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్నకు మరి బీసీలంతా ఏకమై కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ అయితే రాజ్యాధికారంగా ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా గ్రేటర్ ఎలక్షన్లో మరి బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించాల్సిన అన్ని పార్టీలు కూడా సీట్లు కేటాయించాలని చెప్పేసి ఈరోజు బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఏదైతే మన రమేష్ అన్న తీసుకున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలి. మరి ఆయన ఫోన్ నంబర్ ఇప్పుడు మీకు చెప్తాడు. అందరూ కూడా ఫోన్లో కన్సల్ట్ అయ్యి అది కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మరి అదేవిధంగా డివిజన్ కమిటీలు పూర్తి స్థాయిలో వేసుకొని మరి ఒక టీఆర్పీ రాజ్యాధికార పార్టీలో అందరూ కూడా సభ్యత్వం తీసుకొని మరి ఒక పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో మరి మహిళా సోదరుమణులు మరి జయలక్ష్మి గారు మరి అదేవిధంగా లలితమ్మ గారు, మరి సురేష్ అన్న గారు, మన నర్సింగ్ ముద్రాజ్ గారు, కృష్ణన్న గారు, మరి ముఖ్యంగా మహిళా సోదరుమణులు, యువజన నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరున బీసీ వందనాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ యొక్క పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ మన వార్డు మెంబర్లో, మన కాలనీలో, మన అన్ని ఏరియాలో కమిటీలు వేసుకొని ఈ యొక్క ప్రజా రాజ్యాధికార పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీసీ సంఘాల తరఫున అందరికీ పిలుపునియడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కమిటీలు సమావేశానికి నన్ను ఇక్కడ ఆహ్వానించిన మా రమేష్ అన్న గారికి, కృష్ణన్న గారికి, మన నర్సింగ్ ముద్రాజ్ గారికి, మిగతా మహిళా సోదరులు అందరికీ కూడా బీసీల ఐక్యత. వికారాబాద్ జిల్లాలో కూడా తొందరలోనే ఈ యొక్క కమిటీలు వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించి కమిటీకి బలోపేతం కృషి చేయాలని కోరుతున్నాం. జై బీసీ. తీన్మార్ మల్లన్న నాయకత్వం, తీన్మార్ మల్లన్న నాయకత్వం. జై బీసీ. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న గారి ఆదేశానుసారం మరియు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సుధాగాని హరిశంకర్ గౌడ్ ఆదేశానుసారం ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎజెండా ఏంటంటే
మొత్తం షేర్లింగంపల్లిలో పాత డివిజన్లు 10, కొత్తగా ఇంకో 14, మొత్తం 24 డివిజన్లు షేర్లింగంపల్లికి అలాట్మెంట్ అయినట్లు నీవు వార్తల్లో మనకు వస్తున్నది. కాబట్టి ఈ మొత్తం 24 డివిజన్ల కమిటీలు ఎంత త్వరగా వేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలందరినీ మొబిలైజ్ చేసి ఏ నియోజకవర్గంలో ఏ డివిజన్లో ఏ కమిటీ మెంబరు, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ అన్ని విధాలుగా కమిటీని ఫుల్ఫిల్గా చేయాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇంతవరకు పాత 10 డివిజన్ కమిటీలో దాదాపు 7 డివిజన్ కమిటీలు వేసాము. 7 డివిజన్లో మహిళలు 3 డివిజన్లు, జెంట్స్లవి పురుషులవి 4 డివిజన్ కమిటీస్ ఉన్నాయి మొత్తము. అదేవిధంగా ఆ కమిటీలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్త కమిటీలు కూడా కొత్తగా వచ్చిన డివిజన్ వారీగా కూడా కమిటీలు వేయడం జరుగుతుంది. ఆ కమిటీల దృష్ట్యా ఈరోజు మేము అందరం సమావేశమై మంచి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షులు మా బండారి రమేష్ యాదవ్ అన్న గారికి మరి ప్రత్యేకంగా అందరు కూడా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నాను. ఇంకా 3 రోజులు ఉన్నట్టుంది. కాబట్టి ముఖ్యంగా మా గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు శ్రీ తీన్మార్ మల్లన్న గారి ఆశయాల మేరకు మేమంతా కూడా కట్టుబడి మా పెద్దలు గౌరవనీయులు హరిశంకరన్న గారి వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గారు వారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈరోజు షేర్లింగంపల్లి డివిజన్లు 24 కానీ అలాగే పూర్వం 3 జిల్లాలు కలుపుకొని మా జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నారు. వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా 3 కలిపి మా అధ్యక్షులు ఆదేశానుసారం పెద్దలు సూచించిన విధంగా అన్ని కమిటీలు వేసుకుంటూ యువతకు ముందుకెళ్ళి మనకు పార్టీని బలోపేతం చేస్తూ ఈరోజు ముందుకెళ్తున్నాము. వారి ఆశయాలకు అనుగుణంగా మనం అంతా పనిచేసి కమిటీలను డివిజన్లను ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ జై బీసీ. కాన్సెన్సీ కోఆర్డినేటర్గా నేను ఇంతవరకు చేశాను. ఇప్పటి నుంచి మన తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఆయన ఏదైతే ముందుకెళ్ళాలని బీసీలకి సపోర్ట్గా చేసి ఏదైతే ఉందో దాని మేరకు మేము ఇప్పుడు పార్టీకి బలోపేతం చేయాలన్న ఒక కృషి సంకల్పంతో మేము చేస్తున్నాము. అదేవిధంగా బేరి రామచంద్ర అన్న గారికి, మన రమేష్ సార్ యాదవ్ గారికి, అట్లనే కృష్ణన్న గారికి, నరసింగ అన్న గారికి, సురేష్ గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరూ కూడా ఈ పార్టీని ఏదైతే ఉందో మన హక్కులు అని చెప్పేసి చేరికలు అయితే బాగా వస్తున్నాయి. దాని మేరకు అధిష్టానం వచ్చేసి 24 బూత్ కమిటీలు ఇచ్చారు. దాని మేరకు మేము కమిటీలు వేయడానికి వచ్చాము. ఇప్పుడు దీన్ని ఇంకా పెద్ద ఎత్తుగా యూత్ని, మహిళల్ని అందరినీ కూడా మేము తీసుకొని వాళ్ళకి సహకారాలు అందిస్తూ సపోర్ట్ చేస్తూ మేమందరం కలిసి అన్నకి తీన్మార్ మల్లన్న ఆదేశాలు ఏదైతే ఇచ్చారో తీన్మార్ మల్లన్ని మరొకసారి అధిష్టానం మీద కూర్చోబెట్టాలనే సంకల్పంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. వీళ్ళ ఆదేశాల మేరకు పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పిలుపు మేరకు మేము వచ్చి మేము కమిటీలు వేస్తాము, బూత్ కమిటీలు వేస్తాము. ఇంకా ఆ బూత్ కమిటీల్లో ఓటు ఎలా రావాలి, మా ఓటు మేము ఎలా సాధించుకోవాలనే సంకల్పంతో బలంగా మేము నమ్ముతున్నాం. మా బీసీ ఎవరైతే ఉన్నారో బీసీలు అందరూ కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన హక్కులు మనం సాధించుకున్నాము అనే సంకల్పంతో అందరూ రావాలని కోరుతున్నాము. జై బీసీ, జై జై బీసీ. రమేష్ యాదవ్ అధ్యక్షుడు, మన రంగారెడ్డి డిస్టిక్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు, ఆయన కూడా అభినందన తెలుపుతున్నాము. బేరి రామచంద్ర యాదవ్ కూడా అభినందన తెలుపుతున్నాము. మేము బీసీలము ముందంచున వెళ్తున్నాము, కృషి పడుతున్నాము. ఎందుకంటే మా ఓట్లు మేము వేసుకోవడానికి ముందంచున వెళ్తున్నాము. మా బీసీల హక్కులు మేము తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఎందుకంటే మేము కమిటీలు వేస్తున్నాము. పురుషులవి 4 అయినాయి, మా మహిళలవి 3 అయినాయి. ఇంకా వేసుకుంటూ వెళ్తాం మేము. జై బీసీ.